హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నిఫ్టీలో ఇన్సైడ్ క్యాండిల్ అండి. సో ఇన్సైడ్ క్యాండిల్ అనేటప్పటికి మనకి క్యాండిల్ స్టిక్ సైకాలజీలో ఇన్సైడ్ క్యాండిల్ గురించి మీకు ఇంకా నేను చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇందులో మనం మెయిన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదైతే ఒక జోన్లో ఉందో ఈ జోన్ నుంచి ఎటు సైడ్కి అయితే క్రాస్ అవుతుందో అటు సైడ్కి మంచి మూమెంటం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది బుల్లిష్గా క్రాస్ అయితే, ఈ ఇన్సైడ్ క్యాండిల్ బుల్లిష్గా క్రాస్ అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో, ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు ఇన్ ఫ్యూచర్ లోనండి, ఒక రోజులో కాదు. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్. సో ఇన్ ఫ్యూచర్ లో ఇది ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 25,000 వరకు ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఇన్సైడ్ క్యాండిల్ అండి. సో ఇది కూడా సేమ్, ఎటు సైడ్ క్రాస్ అయితే అటు సైడ్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది బుల్లిష్ గా క్రాస్ అయింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ బేరిష్ గా క్రాస్ అయింది, కిందకి క్రాస్ అయింది అంటే అప్ టు లిటిల్ బ్రదర్ వరకు. సో ఈ లెవెల్స్ అనేవి ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా సో ఎటు సైడ్ క్రాస్ చేస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ రోజుతో మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీస్ స్టార్టింగ్ అండి. సో మీకు నెక్స్ట్ వీక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఉండదు, ఓన్లీ నిఫ్టీ మాత్రమే మీకు వీక్లీ ఎక్స్పైరీస్ లో కనపడుతూ ఉంటుంది. ఓకే, ఈ రోజుతో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి రామ్ అయిపోయిందండి. ఇంకెక్కడి నుంచి వీక్లీ ఎక్స్పైరీస్ ఉండవు, ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రమే మనకి వీక్లీ ఎక్స్పైరీస్ కనపడతాయి. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇంకా లాట్ సైజ్ చేంజ్ అవ్వలేదు ఏంటండి, వీక్లీ అయితే మంత్లీకి వెళ్ళిపోయింది కానీ లాట్ సైజ్ మాత్రం సేమ్ బ్యాంక్ నిఫ్టీ 50నే చూపిస్తుంది, ఇంకా చేంజ్ అవ్వలేదు ఏంటండి నెక్స్ట్ మంత్వి కూడా అని అడుగుతున్నారు. సో ఫిబ్రవరి నుంచి మారతాయండి, మీకు ఫిబ్రవరి వరకు కూడా మీకు లాట్ సైజ్ 50నే ఉంటుంది. అయితే ఎక్స్పైరీ అయితే మంత్లీ ఎక్స్పైరీకి వెళ్ళిపోయింది కానీ వీక్లీ నుంచి మంత్లీకి షిఫ్ట్ అయిపోయింది ఇది. బట్ ఈ లాట్ సైజ్ అనేది ఏదైతే ఉందో దీని ఇంక్రీజ్ మాత్రం మనకి ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes అండ్ 15 minutes ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి, మంచి రెడ్ క్యాండిల్ వేసింది విత్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా ఇక్కడ మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చాయి. సో ఇక్కడ ఇంత మంచి బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇది కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే మీరు ఇక్కడ 2 లెవెల్స్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇది ఆల్రెడీ మనకి సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. ఓకే, ఇదొక లెవెల్ వేసుకోవచ్చు. ఇలా కాదండి అనుకుంటే ఎక్స్టెన్షన్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి వచ్చింది. సో అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్టెన్షన్ వేసినా రీట్రేస్మెంట్ వేసినా రెండు కూడా మనకి టార్గెట్కి వచ్చాయి. మీరు స్టాప్ లాస్ వచ్చి 20 points అంటే టార్గెట్ వచ్చి 40 to 50 points పెట్టుకోవచ్చు. హ్యాపీగా వచ్చింది, టార్గెట్ని హిట్ అయింది. టార్గెట్ని హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా ఇదే క్యాండిల్లో మళ్ళీ మనకి బుల్లిష్నెస్ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసిందండి. ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనకి ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఒక 19 to 20 points. ఎందుకంటే ఇక్కడే ఉందండి స్వింగ్ లో, ఇంతకంటే స్వింగ్ లో లేదు. సో టార్గెట్ వచ్చి 28 to 30 points వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు. ఇమీడియట్ గా దీన్ని కిందకి తోస్తారండి. చూడండి, ఈ క్యాండిల్ దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను. ఇంతవరకు కూడా అంటే 2 గంటల 25 నిమిషాల పాటు ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు ఇది ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉండిపోయింది, లైక్ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ లో ఉండిపోయింది. సో ఇక్కడ మీకు ఏవైనా మీరు చిన్న చిన్న ఎంట్రీస్ తీసుకున్నా కానీ చిన్న ప్రాఫిట్స్ లేదా చిన్న లాసెస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది డ్రాస్టిక్గా మూవ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ వేసిందో ఈ క్యాండిల్ ఫుల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఎందుకని ఒకసారి 15 minutes చూడండి. 15 minutes ఆల్రెడీ ఇక్కడ కదా, ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ 15 minutes లో పెట్టుకుంటే మీరు ఇక్కడ ఉంది క్యాండిల్. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా మీకు ఇక్కడ ఎంట్రీ ఇచ్చాయి. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, దీనికి ఉన్న లెవెల్ ఏంటి అంటే 15 minutes లో పెట్టుకున్నాను. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం 5 minutes లో పెట్టుకుందాము. 5 minutes లో పెట్టుకుంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 36 to 40 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్ వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. ఇక్కడ ఫెయిల్ అయింది వెళ్ళకుండా, బట్ ఇక్కడ మాత్రం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది హ్యాపీగా. ఓకే, సరే ఈ జోన్ ఇదే తీసుకోవాలా సార్, కింద నుంచి తీసుకోకూడదా? తీసుకోవచ్చండి, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే,
బట్ ఏంటంటే 15 మినిట్స్లో మనకి కంఫర్టబుల్గా ఉంది ఈ జోన్. 15 మినిట్స్ జోన్ అనేది చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఈ జోన్ వేస్తే చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అయిందండి, 1 జోన్ నుంచి రివర్స్ అయింది చూసారా. మార్కెట్ ఇక్కడి నుంచే రివర్స్ అవుతుంది అని ఎవరైనా చెప్పగలరా ఎగ్జాక్ట్ గా? బట్ మాస్టర్ ఫిబొనాచి కోర్స్ ఎవరైతే చూసారో వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పగలరు, ఎస్ ఇది 1 జోన్, ఇక్కడ నుంచి మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ అయిపోతుంది అని. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ 5 మినిట్స్ లోకి వచ్చేయండి. ఇది టార్గెట్ కి వెళ్ళిందండి, ఇది చాలా చాలా సూపర్ ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది. సో పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఒకసారి మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఏ జోన్ లోనండి, 60 కంటే పైన బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో టార్గెట్ వరకు రాదు అని మనకు తెలుసు. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇమీడియట్ గా మీకు నెక్స్ట్ క్యాండిల్ లోనే వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ మీకు 1 జోన్ ఉంది. సో ఇక్కడ మీరు మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటానని తీసుకోకూడదు, యూ హ్యావ్ టు వెయిట్ బేరిష్ ఎంట్రీ కోసం చూడండి, లేదా ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 1 జోన్ అనేది ఉంది. ఓకే, అండ్ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడైతే మీకు ఈ ట్రేడ్ అయితే స్టాప్ లాస్ ట్రేడ్ అండి. ఇక్కడ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి ఇక్కడ లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. హ్యాపీగా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 47 to 50 పాయింట్స్ టార్గెట్ వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. కాకపోతే ఇమ్మీడియట్ గా అయితే రాలేదండి. ఇమ్మీడియట్ గా అయితే విత్ ఇన్ 3 క్యాండిల్స్ లో మనకి ఒక 30 పాయింట్స్ ఇచ్చింది. అంటే స్టాప్ లాస్ ఎంత అయితే పెట్టామో అంత 1:1 ఇచ్చేసింది. మళ్ళీ పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ దగ్గర మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ 20 to 30 పాయింట్స్ తో తీసేసినా మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కంటే కూడా కింద ఉంది. సో లిటిల్ బ్రదర్ కంటే కింద మనకి ఒక రెడ్ క్యాండిల్ వేస్తే తీసుకోవచ్చు ఈ క్యాండిల్, అదర్వైజ్ ఈ క్యాండిల్. మనం ఈ 2 క్యాండిల్స్ లో ఏ క్యాండిల్లో తీసుకున్నా సరే మీకు ఎంట్రీ ఉంది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ స్వింగ్ హైలో లేదా లిటిల్ బ్రదర్ కి కొద్దిగా పైన ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయింది. సో నిఫ్టీలో అయితే టెక్నికల్స్ చాలా సూపర్గా వర్క్ అయ్యాయండి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవమే. ఒక 2 గంటలు అప్రాక్సిమేట్లీ 2-2.5 గంటల పాటు ఇబ్బంది అయితే పెట్టింది. బట్ తర్వాత ఇచ్చిన ఎంట్రీ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. బట్ ఇక్కడ ఎంట్రీ లేదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ ఎంట్రీ లేదు. దెర్ ఇస్ నో బుల్లిష్ ఎంట్రీ అండ్ దెర్ ఇస్ నో బేరిష్ ఎంట్రీ. ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్ గా ఉంది, బట్ క్యాండిల్ రెడ్ అది పడ్డది. సో రెడ్ క్యాండిల్ లో మనం బుల్లిష్ ఎంట్రీ తీసుకోము. సో 2 క్యాండిల్స్ లో మనకి ఎంట్రీ లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్. సో ఈ క్యాండిల్ మనకి సకానికి వచ్చేటప్పటికే ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేసేసింది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చండి. మనకి ఈఎంఐని క్రాస్ అయిన తర్వాత మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది 150 పాయింట్స్కి అయితే రాలేదు కానండి, యాక్చువల్గా 120 to 130 పాయింట్స్ వరకు వచ్చిందండి. సో ఇది ప్రాఫిటబుల్ ట్రేడే. ఇన్ కేస్ మీరు సార్ నేను ఈ మధ్యలో తీసుకోలేదండి, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకున్నాను అన్నా సరే మీకు దాదాపుగా 60 to 70 పాయింట్స్ వచ్చిందండి. ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఓకే, ఇన్ కేస్ మీరు ఇది టచ్ చేయక తీద్దాం అనుకున్నాను సార్, టచ్ అవ్వలేదు కదా అని ఉంచేసాను అంటే, ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఈ ట్రేడ్ లో ఉంటే ఈ క్యాండిల్ మీకు స్టాప్ లాస్ కొట్టేస్తుంది. చాలా పెద్ద క్యాండిల్ వేసింది. సో సరే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది కదా, నేను తీసుకోవచ్చా చూడండి ఒకసారి. ఎంట్రీ ఉందా? స్వింగ్ హై టు స్వింగ్ లో ఉందా అండి? ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. అండ్ 15 మినిట్స్ ఎక్కడ ఉందండి? బేరిష్ గా ఉంది. 15 మినిట్స్ లో బేరిష్ గా ఉంది. 5 మినిట్స్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది, అది కూడా పైన రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకోకూడదు. ఇట్స్ ఎ ట్రాప్ ఎంట్రీ. మీకు అన్ని తెలుసు కదా, పూర్తిగా తెలుసు కదా, మీది రెసిస్టెన్స్ అని తెలుసు, 15 మినిట్స్ లో బేరిష్ గా ఉందని తెలుసు. మరి బుల్లిష్ ఎంట్రీ ఎలా తీసుకుంటారు? తీసుకోకూడదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఎస్, తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. 60 పాయింట్స్ రాలేదు కానీ ఒక 50 పాయింట్స్ అంటే ఒక 10 పాయింట్స్ తక్కువే వచ్చిందండి. యాక్చువల్గా ఇమ్మీడియట్గా అయితే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కొంచెం టెన్షన్ పెట్టి అప్పుడు మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, సేమ్ నిఫ్టీలో ఎలా అయితే జరిగిందో అలాగే ఇక్కడ కూడా ఒక 2.5 గంటల పాటిది కాలక్షేపం చేసేసింది. ఓకే, ఈ జోన్ అంతా కూడానండి, ఈ జోన్ అంతా కూడా చాలా కాలక్షేపం చేసింది. ఇన్ కేస్ ఎవరైనా చిన్న చిన్న ఎంట్రీస్ తీసుకుని ఉంటే చిన్న చిన్న ప్రాఫిట్స్, చిన్న చిన్న లాసెస్ వస్తాయండి ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ మూవ్ అవ్వలేదు, చిన్నగానే మూవ్ అయింది కాబట్టి. సో నేను మీకు మార్నింగ్ పొద్దుటే
మన గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను, గుర్తుందా అండి? మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు పెట్టా, మార్కెట్ బేరిష్గా ఉంది, సో మంచి కన్ఫర్మేషన్ వస్తే తప్ప బుల్లిష్ ఎంట్రీ తీసుకోవద్దు అని క్లియర్గా చెప్పాను. సో దిస్ ఈస్ ద బుల్లిష్ కన్ఫర్మేషన్ అండి. మంచి కన్ఫర్మేషన్ అని ఎందుకు చెప్పానంటే, ఇటువంటి కన్ఫర్మేషన్ వస్తే ఇలా రాకెట్లా వెళ్తుంది మార్కెట్. 5 మినిట్స్లో ఇదంతా కూడా బుల్లిష్గానే ఉంది. సో ఒక్కసారి 15 మినిట్స్కి చేంజ్ చేసి చూడండి, 15 మినిట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడి నుంచే బుల్లిష్గా ఉంది. సో 5 మినిట్స్ బుల్లిష్గానే ఉంది, 15 మినిట్స్ కూడా బుల్లిష్గానే ఉంది. సో మీకు ఇక్కడెక్కడా కూడా బేరిష్ ఎంట్రీ అనే ఇది లేదు అసలు, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే, సో బుల్లిష్ ఎంట్రీ మీరు ఈ క్యాండిల్లో తీసుకున్నా, ఈ క్యాండిల్ హాఫ్లో తీసుకున్నా సరే మీ టార్గెట్ ఏదండి? స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మీరు ఈ క్యాండిల్ ఎక్కడైనా తీసుకోండి. ఒకవేళ ఇన్ కేసు ఇది తీసుకోలేకపోయాను సార్, కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్లో అయినా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఇది కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో అయినా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా సరే మనకి ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్గా కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే మీకు అప్ టు 120 పాయింట్స్. సో మనకేంటి, రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో వెళ్ళిందా అండి? నేను ఇక్కడ తీసుకున్నానని చెప్పట్లేదు నేను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ట్రేడ్ మిస్ అయిపోయి మీరు పైకి వెళ్ళి మళ్ళీ రెడ్ క్యాండిల్ కిందకు వచ్చి నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్యాండిల్ హాఫ్లో తీసుకున్నా సరే అప్ టు మీకు 200 పాయింట్స్ వచ్చిందండి. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎంట్రీ. ఓకే, అండ్ ఇది పైకి వెళ్ళింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి రావడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా ఈ జోన్లోనే మనకి బేరిష్గా మారింది, ఇక్కడ బేరిష్గా ఉందండి. సో ఇక్కడ ఎక్కడన్నా ఒకవేళ ఇన్ కేస్ బేరిష్ ఎంట్రీ తీసుకున్నా సరే మీరు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ బేరిష్గా ఉంది బట్ 60 కంటే పైన ఉంది. ఇక్కడ మనకి బేరిష్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది బిలో 60. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ క్యాండిల్లో గనక ఎంట్రీ తీసుకుని ఉంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై, ఉన్న స్వింగ్ ఇదే కదండి, ఇదే స్వింగ్ ఉంది అవునా? స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ ఒక 70 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 70 పాయింట్స్ టార్గెట్. ఇమ్మీడియట్గా అయితే రాలేదండి. యాక్చువల్గా ఇది నెక్స్ట్ క్యాండిలే దాదాపుగా 40 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, ఒక 30 పాయింట్స్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇది చిన్న ప్రాఫిట్లో బయటకు వచ్చేసినా సరే మళ్ళీ ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ మళ్ళీ ఎంట్రీ. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో ఇంత చివరికి వచ్చిన తర్వాత ప్రయోగాలు చేయకూడదు. అప్ టు 230 ఆర్ 245 కల్లా ఎక్స్పైరీ ట్రేడింగ్ అనేది ఆఫ్ చేసేయండి. యాజ్ ఎ ఆప్షన్ బయ్యర్ గా ఉన్నప్పుడు డికే అనేది చాలా విపరీతంగా ఉంటుంది. 30 to 45 మినిట్స్ డికే అనేది చాలా గట్టిగా ఉంటుందండి. మార్కెట్ మన ఫేవర్ లో మూవ్ అయినా సరే పాయింట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. మార్కెట్ ఆప్షన్స్ మూవ్ అవ్వవు, ఎందుకంటే జీరో అయిపోవాలి కదా ఎట్ ద మనీ అనేది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఈ జోన్ లో కొద్దిగా ఇబ్బంది పెట్టినా గానీ తర్వాత ఇచ్చిన మూవ్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ మూవ్ ఇచ్చింది. నిఫ్టీ అయితే వెళ్తున్నాను అని చెప్పి ఎంట్రీ ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అంతేనండి తేడా. అండ్ రేపు మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది? సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూసుకుంటే, నిఫ్టీ చూడండి ఒకసారి. నిఫ్టీ మనకున్న జోన్ వచ్చి స్వింగ్ లో టు స్వింగ్ హై అండి. ఈ జోన్ ఉంది కదా. సో ఫస్ట్ ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేస్తే అప్ టు 1 జోన్ అండి. సో 1 జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంది అని చూడండి. 1 జోన్ దగ్గర కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లెవెల్స్ తీసేసి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ జోను, దానిపైన స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ వేస్తే. అలా కాదండి, ఫ్లాట్లో మనకి రెడ్ క్యాండిల్ వేసింది, మీరు ఈ స్వింగ్ తీసుకున్న ఒకటేనండి, ఎందుకంటే చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేసింది అంటే మనకి ఇమ్మీడియట్గా ఇక్కడ సపోర్ట్ జోన్ అనేది ఉంది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్టు, లేదు సపోర్ట్ జోన్లో నార్మల్ రెడ్ క్యాండిల్ వేసి కొంచెం సేపు హోల్డ్ చేస్తుంది అంటే అప్ టు మళ్ళీ లిటిల్ బ్రదర్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, సేమ్ ఇందాక చెప్పాను కదా, గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు 1 జోన్ని కూడా క్రాస్ చేస్తూ ఒక క్యాండిల్ వేసింది అంటే మాత్రం ఈ జోన్స్ కాదు, మీరు ఎక్స్టెన్షన్ వేసుకోవాలి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది. సో గ్యాప్ అప్ లో కానీ
లేదా ఫ్లాట్లో కానీ రెండిటిలో మనకి గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఏ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో 1 జోన్ని దాటి పైకి వెళ్ళింది ఈ జోన్ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ 1 జోన్ పెట్టుకోకపోయినా ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ రోజు హై వెళ్ళిన జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ని క్రాస్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే లెవెల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. లేదు ఈ జోన్ దగ్గర రెస్పెక్ట్ చేసి కిందకు వస్తుంది అంటే సేమ్ లెవెల్స్ ఉంచేసుకున్నా సరిపోతుందండి మీకు. ఓకే, అండ్ గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి. సో ఫస్ట్ గ్యాప్ ఫ్లాట్ కాకుండా ఎక్కడ ఓపెన్ అయినా గ్యాప్ అప్ అంటే రెడ్ క్యాండిలే కాబట్టి ఎక్కడ రెడ్ క్యాండిల్ వేసినా సరే లిటిల్ బ్రదర్ అని దాటి కిందకు వచ్చింది అంటే అప్ టు సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కంటే కిందకి రాదని అనుకుంటున్నానండి. ఇప్పుడు గ్యాప్ డౌన్లో గ్రీన్ క్యాండిల్ వేస్తే, సో ఫ్లాట్ కాకుండా ఎక్కడ ఓపెన్ అయినా గ్యాప్ డౌనే కాబట్టి గ్యాప్ డౌన్లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్ టు లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేస్తే 1 జోన్ అండి. ఓకే, అలా కాదండి, గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసింది, అది ఏ రెడ్ క్యాండిల్ అని చూడండి. గ్యాప్ డౌన్లో మంచి వాల్యూమ్తో రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లేదు నార్మల్ రెడ్ క్యాండిల్ వేసి ఇక్కడ హోల్డ్ చేస్తుంది అంటే మాత్రం మళ్ళీ మార్కెట్ పైకి కొట్టుకెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగడానికి అవకాశం ఉంది అని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తే అప్ టు 1 జోన్ అండి. సో 1 జోన్ ని కూడా దాటితే అప్పుడు సేమ్ లెవెల్స్ మీరు ఎలా అయితే నిఫ్టీలో మార్చుకున్నారో అలా ఎక్స్టెన్షన్ తీసుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ ఎక్స్టెన్షన్ వేసుకోండి. సో మీకు ఇక్కడ ఏదైతే ఈ 1 జోన్ ఉందో 1 జోన్ కి కొంచెం దగ్గరలోనే రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంటుంది. మీరు అది బ్యాంక్ నిఫ్టీలో కానీ రెండిట్లోనూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అది. ఓకే, అలా కాదండి, ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ వేసింది అంటే కింద మనకి సపోర్ట్ జోన్ ఉంది. సపోర్ట్ జోన్ ని క్రాస్ చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్, లేదా సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అంటే రివర్స్ అయితే అప్ టు మనకి లిటిల్ బ్రదర్. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది. గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ మనకి 1 జోన్ చూడండి, 1 జోన్ ని కూడా క్రాస్ చేసింది అంటే సేమ్ మీకు ఏదైతే ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ చెప్పానో అదేనండి, సేమ్ ఈ లెవెల్. సో 1 జోన్ ని కూడా క్రాస్ చేసి గ్రీన్ క్యాండిల్ అంటే గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన క్యాండిల్ 1 జోన్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళింది అంటే ఈ ఎక్స్టెన్షన్ వేసుకోండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ వస్తుంది అండ్ ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది. గ్యాప్ అప్ అంటే ఫ్లాట్ కాకుండా ఎక్కడ ఓపెన్ అయినా సరే గ్యాప్ అప్ కాబట్టి గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది అంటే అది మనకి అప్ టు సపోర్ట్ జోన్ అండి. ఇంత ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ లో హోల్డ్ చేస్తుంది అంటే మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, గ్యాప్ డౌన్ లో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో సపోర్ట్ జోన్ ని టచ్ చేయకపోయినా ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో లిటిల్ బ్రదర్ దగ్గర క్రాస్ చేసి పైకి వెళ్తుందా లేదా లిటిల్ బ్రదర్ దగ్గర హోల్డ్ చేసి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేస్తుందా అనేది చూడండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత. లేదు అలా కాదండి, ఫస్ట్ గ్యాప్ డౌన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది. సో దీని సైజ్ చూడండి ఎంత వాల్యూమ్తో ఇది రెడ్ క్యాండిల్ వేసింది. సో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లేదు నార్మల్ రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తుంది అంటే మళ్ళీ రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సేమ్ ఈ రోజు లాగా. ఓకే, సో ఐ హోప్ మీకు లెవెల్స్ అన్ని క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, మన సెటప్ ద్వారా మీరు ఎన్ని పాయింట్స్ గ్రాబ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.